తెలంగాణ ప్రజలు ఈరోజు భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. మీరు ఇక్కడ ఉన్నటువంటి ఒక ఏదైతే పథకాలు ఉన్నారో మీరందరూ కూడా మీ సమయాన్ని ఇచ్చి పార్టీని ముందుకు తీసుకుపోయే ప్రయత్నంలో మీరు కూడా భాగస్వామ్యం కావాలి. గ్రామాలకు వెళ్దాం, గ్రామాల్లో పనిచేద్దాం, ప్రజల కోసం పనిచేద్దాం. నరేంద్ర మోదీ గారు తీసుకున్నటువంటి నిర్ణయాలు ప్రజలకు చెప్తాం. భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కేంద్రంలో తెలంగాణ కోసం ఇప్పటివరకు దాదాపు 12 లక్షల కోట్ల పైగా ఈరోజు మనం నిధులు ఇక్కడ ఇవ్వడం జరిగింది. కానీ ఈ రెండు ప్రభుత్వాలు కూడా బీజేపీని బదనాం చేసే ప్రయత్నాలు ఉన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 50 సార్లు పోయారు ఢిల్లీకు. నాకేమి ఏమి అని అన్నారు. నువ్వు ఢిల్లీ పోయే అవసరం లేదు, ఇక్కడ ప్రజల ఘోష చూడండి ఒక్కసారి. వాన పడితే ప్రజలు చచ్చిపోతూ ఉన్నారు, వాన పడితే ప్రజలు మునుగుతూ ఉన్నారు. ఈరోజు హైదరాబాద్ నగరం మొత్తం అల్లాడిపోతూ ఉంది. వాన పడితే ట్రాఫిక్ జామ్లు, వాన పడితే ఎలక్ట్రిక్ షాక్లు, వాన పడితే మ్యాన్లో పిల్లలు పడి రావటము. మీరు ముందు పరిపాలన సౌలభ్యం ఇక్కడ ఇవ్వండి, బాగు చేసుకోండి. మీకు పరిపాలన చేయడానికి 5 సంవత్సరాలు ఇచ్చారు, ఢిల్లీ పోవడానికి మీకు ఇవ్వలేదు అధికారం. దయచేసి మీరు ఈ యొక్క ప్రభుత్వంలో ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి ఒక తప్పిదాల్ని ప్రజల దాకా తీసుకోపోవాల్సిన బాధ్యత మన అందరిది. మనం కష్టపడి పనిచేస్తే ఈరోజు తెలంగాణ ప్రజలు మన వైపు చూస్తున్నారు కాబట్టి స్థానిక ఎన్నికలు ఉన్నాయో అందులో బీజేపీ ఎక్కువ శాతం గెలుస్తుందని చెప్పి పూర్తి నమ్మకం ఉంది. రేపు జూబ్లీ హిల్స్లో జరగబోయే ఉప ఎన్నికలు కూడా కిషన్ రెడ్డి గారి ఒక కాన్స్టిట్యున్సీ ఉంది. మరి కిషన్ రెడ్డి గారి నేతృత్వంలో కూడా హైదరాబాద్లో వారు టూరిజం మినిస్టర్ ఉన్నప్పుడు కానీ, కల్చర్ మినిస్టర్ కానీ, ఈరోజు వారి మినిస్టర్లో కానీ అనేక సార్లు కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి ఈరోజు తెలంగాణకు మంచి మేలు చేసే ప్రయత్నం చేశారు. కానీ రేవంత్ రెడ్డి గారు మాట్లాడితే కిషన్ రెడ్డి గారు, మాట్లాడితే బీజేపీ, మాట్లాడితే మోదీ. మీ తప్పిదాన్ని వేరే మీద వేయకండి. ఈరోజు తెలంగాణ ప్రజలు గమనిస్తూ ఉన్నారు. భారతీయ జనతా పార్టీ ఈరోజు తెలంగాణ ప్రజలను కోరుతా ఉన్నాం, మమ్మల్ని ఆశీర్వదించండి. జూబ్లీ హిల్స్లో కూడా బీజేపీ గెలుస్తుందని పూర్తి నమ్ముతా ఉన్నాను. 100% బీజేపీ జూబ్లీ హిల్స్ గెలిచి తీరుతుంది. లోకల్ బాడీ ఎలక్షన్ తీరుతుంది. 2028లో జరిగేటటువంటి సాధారణ ఎన్నికల్లో కూడా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం తెలంగాణలో ఏర్పాటు అవుతుంది. ఆ దిశలో మనందరం పోవాలని చెప్పి మీ అందరూ కోరుతూ